కాలం ముగిసిన మన బంధం ముగిన ఫిఫ్త్ పార్ట్. అఖిల్ మళ్ళీ ఇతనిని కలవాల్సి వస్తుందని అసలు కలలో కూడా ఊహించలేదు శివ. తను చిన్న వయసులో ఇంట్లో ఇతని పేరు వింటూ మాటలు వింటూ అకారణంగా ద్వేషించినా కోపం మాత్రం చిన్న వయసు నుంచే పెంచుకున్నాడు. అతనిని కలవడం ఇన్ని సంవత్సరాల తర్వాత అంటూ ఆలోచిస్తూ అరగంట తర్వాత ఒక ఇంటి ముందు కారు ఆపాడు. వాచ్మెన్ గేటు తీసి ఎవరు అని అడగడంతో అఖిల్ గారిని కలవాలని శివ చెప్పడంతో లోపలికి వచ్చి కారు దిగాడు. ముందరంతా గార్డెన్, మధ్యలో కృష్ణుడు విగ్రహం, ఒక పక్కంతా రకరకాల పూల చెట్లు, కొన్ని తలలో పెట్టుకునే పూలు, కొన్ని దేవుడికి పెట్టేవి, చెట్ల మధ్యలో ఊయల, దానికి అల్లుకున్న సన్నజాజి పూలు, ఇంకో పక్కంతా రకరకాల కూరగాయల చెట్లు. అవన్నీ చూడగానే శివ మనసు బాధగా అయిపోయింది. కళ్ళ ముందు గతం కదులుతుంటే కష్టంగా కళ్ళు తెరిచాడు. అంతలో ఒక అమ్మాయి పూలు కట్టి దేవుడికి పొడవుగా మాల వేసి కొన్ని తలలో పూలు పెట్టుకొని శివ వైపు వచ్చింది. మీరు అని శివని చూస్తూ, మిస్టర్ శివహర్ష బిజినెస్ మొత్తాన్ని కంటి చూపుతో కంట్రోల్లో పెడతారు అంటుంటే శివ సీరియస్ ఫేస్ చూసి, సారీ, ఇంతకీ మీరు ఎవరి కోసం వచ్చారు అని ఆ అమ్మాయి అనడంతో అఖిల్ గారిని కలవాలి అని గంభీరంగా చెప్పిన శివ గొంతు విని, హో లోపలికి రండి, నాన్న కోసం వచ్చారా, పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వెనకే వెళ్ళాడు శివ. కూర్చోండి అంటూ సోఫా చూపించి, నాన్న మీకోసం శివహర్ష గారు వచ్చారు అని గట్టిగా చెప్పడంతో వెంటనే రూమ్లో నుంచి ఒక మధ్య వయసు అతను బయటకు వచ్చి ఆశ్చర్యంగా శివని చూశాడు. నాన్న అని ఆ అమ్మాయి కదిలివ్వడంతో తేరుకొని చిన్నగా నవ్వుతూ, కాఫీ పెట్టు నాన్న అన్నాడు కూతురి తల నిమిరి. సరే అంటూ ఆ అమ్మాయి వెళితే, ఎలా ఉన్నారు శివ అని ఆయన బాధగా అడగడంతో, ఏదో ఉన్నాం, మీరు అన్నాడు సూటిగా. మేము కూడా అంతే అని అఖిల్ నిట్టూరిస్తే అంతలో కాఫీ స్మెల్ రాగా కళ్ళు మూసుకొని, ఇంకా ఎందుకు ఇలా గార్డెనింగ్ నుంచి మీరు తాగే కాఫీ వరకు ఇంకా అవసరమా అన్నాడు శివ. నువ్వు అప్పటిలాగా చిన్నవాడివి కాదు శివ, ఇప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అవసరమా కాదు, నాకు ఇష్టం ఇవన్నీ, అందుకే ఇన్ని సంవత్సరాలు అయినా ఏమాత్రం మార్పు లేదు అంటూ అంతలో ఆ అమ్మాయి కాఫీ ఇవ్వడంతో తను నా కూతురు అని కప్పందిస్తూ మిత్ర అని చెప్పాడు. ఆ అమ్మాయిని ఒకసారి తీక్షణంగా చూసి, మరి మీ వైఫ్ ఎక్కడా అన్నాడు శివ. లేదు అని అఖిల్ చెప్పిన సమాధానానికి, ఇంట్లో లేదా అన్నాడు. నో, నాకు వైఫ్ లేదు అని అఖిల్ అంటే, వాట్ అంటూ మిత్రని చూశాడు శివ. మిత్ర, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది కదా అని అఖిల్ అనడంతో తలూపి అక్కడి నుంచి వెళ్ళింది మిత్ర. నేను పెళ్లి చేసుకోలేదు శివ అని అఖిల్ చిన్నగా నవ్వితే, మరి తనని నేను దత్తకు తీసుకున్నా చిన్న పాపగా ఉన్నప్పుడు, ఇప్పుడు తనే నా ప్రపంచం అని అఖిల్ చెప్పాడు. కానీ ఎందుకు ఇలా చేశారు మీరు సూటిగా అడిగాడు శివ. అంతే, కొన్ని ఎంత మర్చిపోదాం అనుకున్నా జరగదు, అసలు మర్చిపోవాలన్న ఆలోచనే లేదు నాకు అంటూ భారంగా వచ్చాయి అఖిల్ నోటి నుంచి మాటలు. ఆ మాటలు వింటూ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు శివ. ప్రేమ అనేది ఇంతలా మారుస్తుందా ఒక మనిషిని అని తనలో తనే అనుకుంటూ, నేను ఒక పనిపై మిమ్మల్ని కలవడానికి వచ్చానన్నాడు శివ. కొన్ని నిమిషాల తర్వాత దాంతో అఖిల్ కూడా నార్మల్ అవుతూ, చెప్పు శివ ఏం పని అనడంతో గంటసేపు ఇద్దరూ మాట్లాడిన తర్వాత శివ వెళతాను అని లేశాడు. నేను వస్తాను శివ అన్న అఖిల్ మాటకు అవసరం లేదు అని అడ్డు చేయి పెట్టి, నేను చేసుకోగలను అన్నాడు. థ్యాంక్స్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నేరుగా ఎయిర్పోర్ట్ చేరుకున్న శివ అప్పటికే అక్కడున్న సంతోష్ దగ్గరికి వెళ్ళి కార్ కీస్ ఇచ్చాడు. సన్నీ పంపించిన డీటెయిల్స్ అంటూ శివ చేతిలో పెట్టాడు సంతోష్. థ్యాంక్స్ రా అంటూ శివ హక్ చేసుకొని, ఇంపార్టెంట్ అయితే నాకు మెయిల్ చేయి అన్నాడు. లాస్యపై నీకే కోపం లేదు కదా, అంత చేసింది అన్నాడు సంతోష్. అది నా మర్దలు రా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, దానికి ఎవరో పుట్టిన బుద్ధి, అది కాదు, అదంతా వాళ్ళ అమ్మ తప్పు. సరే ఇలానే వదిలేస్తావా, చెప్పేదేమన్నా ఉందా అన్నాడు శివ. దేని గురించి రా అన్నాడు సంతోష్. నటించకురా, నా ఫ్రెండ్వి, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, లేట్ చేయకు అంటూ సంతోష్ని హక్ చేసుకొని వదిలి వెళ్ళిపోయాడు శివ. శివ, కోపం అనే ముసుగు వేసుకొని అందరి మంచి చూస్తావు, అందరికీ నీలో కోపం కనిపిస్తే నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రేమ కనిపిస్తుందిరా. నువ్వు వెళ్ళే పని త్వరగా పూర్తి అయ్యి సంతోషంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా అని మనసులో అనుకున్నాడు. ఫ్లైట్లో వెళుతున్న శివ సంతోష్ ఇచ్చిన ఫైల్ ఓపెన్ చేశాడు. సన్నీతో రాత్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నాడు. డీటెయిల్స్ ఎక్కడ ఓపెన్ అవ్వకుండా పెట్టారు. కష్టపడితే పోయిన సంవత్సరం ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే డీటెయిల్స్ ఇచ్చాడు. ఇవన్నీ నా ఫ్రెండ్ ద్వారా డీటెయిల్స్ తీసుకున్నా అన్నాడు సన్నీ. అవును సన్నీ, బయటికి తెలిస్తే డేంజర్, మనకు ఆపోజిట్ టీం వాళ్ళు ఎప్పుడు ఏం దొరుకుతుందా అని కాచుకొని కూర్చొని ఉంటారు, అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదు అని శివ అంటే, సరే మామ, అందరి డీటెయిల్స్ సాధ్య అక్క డీటెయిల్స్ ఉంది కానీ ఇంటి అడ్రస్ లేదు, ఓన్లీ క్యాంపస్ అడ్రస్ పెట్టుకున్నా అన్నాడు సన్నీ.
ఇక పెద్దమ్మ గురించి అయితే ఏం తెలీదు అని సన్నీ బాధగా చెప్తుంటే, ఇట్స్ ఓకే నాన్న, డోంట్ ఫీల్, ఇప్పటికే చాలా తెలుసుకున్నావు, గ్రేట్ జాబ్, మీ అక్క డీటెయిల్స్ తెలిసిందిగా, దాంతో ట్రై చేద్దాం, నేను ఏ అవసరమైనా కాల్ చేస్తాను, శాన్వి ఎలా ఉంది, జాగ్రత్తగా చూసుకో, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు బయలుదేరండి, జాగ్రత్తగా టోటల్ కంప్లీట్ చేసుకొని వచ్చేయండి నాన్న, మళ్ళీ మళ్ళీ వెళ్ళే పనులు పెట్టుకోకండి, ఇప్పటికే 2 years అయింది, అమ్మ కూడా బాధపడుతోంది అన్నాడు శివ. ఓకే మామ, నువ్వు సీరియస్ అవ్వకు, మేము వచ్చేస్తాము అంటూ నవ్వుతున్న సన్నీ గొంతు విని, జాగ్రత్త, అక్కని కాల్ చేయమను అన్నాడు శివ. మామ 1 minute ముందు పుట్టిందని శాన్విని నేను అక్క అనాలా, నోనో అంటూ గారాలు పోతున్న సన్నీని చూసి నవ్వుతూ, నీకన్నా 1 minute శాన్వి పెద్దది అంటూ, సరే ఫుడ్ని నెగ్లెక్ట్ చేయకండి, నెగ్లెక్ట్ చేశారని తెలిస్తే దెబ్బలు పడతాయి నాన్న అని శివ అంటే, బాయ్ మామ, నాకు టైం అవుతుంది, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు సన్నీ. అది గుర్తు చేసుకొని ఫైల్లో ఆద్య డీటెయిల్స్ చూశాడు. ఆద్య కాలేజ్ అడ్రస్, వాళ్ళ ఫాదర్ నేమ్ కిరణ్ అని తప్ప ఇంకెక్కడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ తను చాలాసార్లు హైదరాబాద్ వచ్చిందంటే ఇక్కడ ఎవరో తనకు హెల్ప్ చేస్తుంటారు, తెలుసుకోవాలి అనుకుంటూ, పొట్టిదాన ఎంత టార్చర్ చేస్తున్నావే, నేను మర్చిపోయే అంత వీక్ పర్సన్ కాదు, నన్ను చాలా తక్కువ అంచనా వేశావు, ముందు నా చేతికి చిక్కావంటే అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ ఉండిపోయాడు శివ. ఫ్లైట్ దిగి నేరుగా ఆద్య చదివే క్యాంపస్కి వెళ్ళాడు శివ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు నా స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.